పంపిస్తాం. ప్రెసిడెంట్ పేరు ఏం పేరు ఉండగా అనుసారంగా ఈరోజు కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మేము క్యాండిల్ ర్యాలీని నిర్వహించాము. ఈ సంఘటనను మేమంతా ఖండిస్తున్నాము. ముక్త ఖండంతో ఉగ్రవాద చర్యలను ఖండిస్తున్నాము. ఇటువంటి మరీ జరిగిననుకో ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా మా ఇంటర్నేషనల్ వాసే క్లబ్ తరఫున ఈరోజు మొత్తం మన తెలంగాణ మొత్తంలో కూడా ఇటువంటి ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా క్లబ్ తరఫున మా క్లబ్ ఐఎన్బి గారి ఆదేశం ప్రకారంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటనలో మన హిందువులను ముస్లిం మూకలు మన మొలదాడు చూచి కూడా చంపారు. మహా కిరాతకంగా వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. కాబట్టి వారు ఎక్కడ దొరికినా మన ప్రధానమంత్రి గారు కూడా చర్య తీసుకొని సిద్ధంగా ఉన్నారు. ఎక్కడ దొరికినా అక్కడిని ఎన్కౌంటర్ చేయాలని ముక్త ఖండంలో ప్రతి ఒక్క హిందువుగా ఉండి హిందువుగా ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క సంఘటనను ఖండించాలని కోరుతున్నాను. మరీ చెప్పేది ఏంటంటే మన దగ్గర ముస్లిం మన వెళ్ళిపో మండలం బాయిగా ఉండాలి. మన వెనకాలే ఉండి మన గోయితో వాడు మనతో ఉండకూడదు. అతను కూడా మన రాజ్యాంగంలో మన అంబేద్కర్ చెప్పినట్టు మన భారతదేశం విడిపోయినప్పుడు పాకిస్తాన్లో ఉన్న మన హిందువులందరినీ మన ఇండియాకు పంపించారు. కానీ మన దగ్గర ఉన్న హిందువులను ముస్లింస్ను మాత్రం పాకిస్తాన్ పంపించలేకపోయినాం. ఎందుకంటే మన దౌర్భాగ్యం. మనకున్న నాయకుల వాళ్ళకున్న ఒత్తాసుతో ప్రకారంగా మన హిందువుల మీద ఇటువంటి దుశ్చర్యలు పాల్పడుతున్న వాళ్ళు ముస్లింలు. ఆ ముస్లింలు మన భారతదేశంలో ఉండకూడదు. వచ్చినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని మోడీ కానీ అమిత్ షా గారు కానీ మన ప్రెసిడెంట్ గారు కూడా దీన్ని తీవ్రంగా సుమోటోగా స్వీకరించి ముస్లింలో ఉన్న తీవ్రవాదులు ఎక్కడున్న వాళ్ళని అంతం చేయాలని మరీ కోరుకుంటున్నాం. జై హింద్.